నార్మల్‌గా అడుగుతున్నాను. ఇప్పుడు హ్మ్. ముంబై హీరోయిన్స్ ఎవరైనా బయట వాళ్ళొచ్చినప్పుడు, హ్మ్. వాళ్ళు ఏదైనా ఒకవేళ కంప్లీట్ స్కిన్ షో చేసినా, హ్మ్. ఒకవేళ రొమాంటిక్ సీన్స్ చేసినా, కొంచెం హ్మ్. లిప్ లాక్స్ గాని ఏమన్నా చేసినా, హ్మ్. వాళ్ళని ఒకవేళ ఒక తెలుగు అమ్మాయి వచ్చి డైరెక్ట్ ఇలాంటి సీన్‌లు చేస్తే, ఇద్దరి మధ్య జడ్జ్‌మెంట్ ఎలా ఉంటది? ఆడియన్స్ నుంచి అడుగుతున్నాను. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒక తెలుగు అమ్మాయి చేస్తే అంత సింపుల్‌గా యాక్సెప్ట్ చేస్తారా? లేదా ఏమన్నా ఆ! అంటారా? ముంబై హీరోయిన్స్ చేస్తే ఎలా చూస్తారు? అదే నేను యాక్చువల్లీ రీసెంట్‌గా రియలైజ్ అయ్యాను అది. అంటే నేను 'ఆమె తుమి' రిలీజ్ అయిన వెంటనే ఫోటో షూట్స్ చేశాను. బోల్డ్ హ్మ్. షూట్సే చేశా. హ్మ్. అంటే నేను ఏదో ఆహ్, అదే అంటున్నా. అంటే ఇప్పుడు అలా చేస్తేనేమో ఇలా అంటారు. ఇలా చేస్తేనేమో అలా అంటారు. హ్మ్. నాకు అర్థం కావట్లేదు యాక్చువల్లీ. ఇప్పటికి ఇన్‌స్టాగ్రామ్‌లో నేనేమన్నా బోల్డ్ షూట్స్ పెడితే, ఛాన్సులు రావట్లేదు అందుకే చేస్తుంది. దట్స్ నాట్ ద పాయింట్. హ్మ్. నా పాయింట్ ఏంటంటే, ఓకే. ఇప్పుడు ముంబై హీరోయిన్స్‌కి మీరు హోటల్స్‌కి పే చేస్తారు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌కి పే చేస్తారు. నాకు తెలుగొచ్చు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌కి పే చేయను అవసరం కూడా లేదు. హ్మ్. హోటల్ రూమ్ కూడా నాకు అక్కర్లేదు. హ్మ్. ఎందుకంటే నేను ఇక్కడే ఉంటాను. కాస్ట్ చాలా కట్ చేయొచ్చు. ప్లస్ ఐ డోంట్ నో ఎందుకు అలా రియాక్ట్ అవుతున్నారు అనేది. హ్మ్. కాంపిటీషన్ చాలా ఉంది. సో, ఇప్పుడు నేను బోల్డ్ ఉంటే ఉండాల్సొస్తది. కరెక్ట్. సో, ఇట్స్ ఎ చాయిస్. అంటే హ్మ్. యాహ్! దట్స్ ఇట్. హ్మ్.